P4 ఖచ్చితంగా P4 ద్వారా పేదల్ని ధనవంతులు చేస్తాం, మార్గదర్శులను తీసుకొచ్చి బంగారు కుటుంబాలుగా మారుస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అయితే ఒకప్పుడు జన్మభూమి, ఇప్పుడు P4 అనేది వైసీపీ చేస్తున్న విమర్శ. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న P4 విధానానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వని వ్యక్తులు దానిని విమర్శించడం ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు. తాజాగా సామాజిక బాధ్యత కింద సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపంతో ముందుకెళ్తున్నామని, ఈ క్రమంలోనే గతంలో జన్మభూమికి పిలుపునిచ్చామని ఇప్పుడు P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అని చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఒకప్పుడు జన్మభూమి చాలా అద్భుతంగా సక్సెస్ చేసాం, ఇప్పుడు P4ను కూడా అలాగే చేస్తాం. ఎందుకంటే ఈ మధ్యన ఏంటి చంద్రబాబు గారి మార్క్ అని చాలామంది అడుగుతున్న నేపథ్యంలో జన్మభూమి అనేది ఖచ్చితంగా ఆయన మార్కే కాబట్టి దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున P4 అనే సక్సెస్ అయితే కూడా ఖచ్చితంగా ఆయన ముద్ర ఉంటుంది దాని మీద. చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీ మార్క్ P4 అనేది ప్రజల్లోకి బలంగా రేపొద్దున తీసుకెళ్ళడానికి ఉంటుంది. కాకపోతే అది పూర్తిగా సక్సెస్ కావాలి. మార్గదర్శులు మొత్తం రేపు ఆగస్టు 15కి ఒక లక్ష్యం పెట్టుకున్నారు కదా, 1,00,000 మంది మార్గదర్శకులు, 15 లక్షల బంగారు కుటుంబాలని. అది ఖచ్చితంగా రీచ్ అయితే P4 అనేది సక్సెస్ అయినట్టే. కాకపోతే అప్పుడు జన్మభూమి ఒకవేళ నిజంగా సక్సెస్ అయిందని అనుకుంటే అదే నేపథ్యంలో P4 కూడా సక్సెస్ అవ్వాలి. చూద్దాం ఏం జరుగుతుందో.